సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో 71,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసిన అధికారులు యూనిట్ల గ్రౌండింగ్ కు సిద్ధమయ్యారు. ముగ్గు పోసిన వెంటనే డబ్బులు మంజూరు చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్. మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 గ్రామాల్లో 71,482 మంది లబ్ధిదారులు ఎంపిక చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ముందు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలనలో అధికారులు యాప్ ను వినియోగించారు. ఇప్పుడు ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు శాటిలైట్ ద్వారా హైదరాబాద్ కేంద్రంగా వాటి పర్యవేక్షించనున్నారు. ముగ్గు పోసిన వెంటనే స్థలానికి సంబంధించిన ఆకాంక్ష, రేఖాంశాలను శాటిలైట్ కు అనుసంధానం చేయనున్నారు. లబ్ధిదారులు ఒక్క దగ్గర ముగ్గు పోసి మరో దగ్గర నిర్మాణం ప్రారంభిస్తే వెంటనే శాటిలైట్ ద్వారా అధికారులకు అలర్ట్ వెళ్తుంది. వెంటనే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. దీంతో ఈ పథకంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పోతుంది. అలాగే లబ్ధిదారులు నిర్మించిన ఇంటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తేనే బిల్లులు అందనున్నాయి. శాటిలైట్ లో నమోదైన రికార్డు ప్రకారం 4 దశల్లో 5 లక్షల రూపాయల సాయాన్ని అందించనుంది ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వమే ఇసుకను ఉచితంగా అందించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్టీలు, సిమెంట్ పైన సబ్సిడీ ఇచ్చేందుకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. అయితే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పలువురు లబ్ధిదారులు ఇంటి పనులు ప్రారంభించారు. మరికొందరు తమ పాత ఇళ్లను తొలగించడం వంటి పనులు చేయిస్తున్నారు. మరోవైపు వచ్చే మార్చి 15 లోపే లబ్ధిదారులకు మొదటి విడత బిల్లులను క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 71,482 ఇళ్లను మంజూరు చేసింది. అయితే మూడో విడత కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తే ఆ కోడ్ కూడా రానుంది. దీంతో ఎన్నికల కోడ్ ముగిసిన తరువాతే రెండో విడత ఇళ్ల మంజూరు ప్రారంభించనుంది ప్రభుత్వం.